నా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదింపబడిన నేపథ్యంలో ఎట్లా అనిపిస్తున్నారు? నిన్న అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది మా 30 సంవత్సరాల పోరాటానికి దక్కినటువంటి విజయం. మాదిగలు 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక త్యాగాలతో అనేక పోరాటాలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ఇవాళ సాధించుకున్నటువంటి విజయం. ఈ విజయం ఎస్సీ వర్గీకరణకు సాధించిన సందర్భంగా మేము ఈ విజయోత్సవాన్ని నిర్వహించుకోవడం కోసం నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోబోతున్నాం. ఆ సంబరాలు చేసుకున్న సందర్భంలో 30 ఏళ్లు మందకృష్ణ మాదిగ మాదిగ జాతి కోసం పోరాడిన తీరును, అలాగే జాతి కోసం ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల యొక్క త్యాగాలను, అలాగే ఎంఆర్పీ ఉద్యమ కార్యకర్తల యొక్క నాయకుల శ్రమను, అలాగే వాళ్ళ త్యాగాలను మేము ప్రజలు తీసుకెళ్లడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెబుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ లేకుండా వేలాది ఉద్యోగాలు మాదిగలు దక్కకుండా చేసినటువంటి కుట్రను కూడా మాదిగ ప్రజల్లో మేము బహిర్గతం చేస్తాం. ఆ కుట్రను కూడా మాదిగ ప్రజలకు స్పష్టంగా వివరించే ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. ఎలాంటి కుట్ర జరిగింది? తప్పనిసరిగా రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి తద్వారా మాదిగ నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన అసెంబ్లీలో ఇచ్చిన హామీ ఆయన నిలబెట్టుకోలేదు. మరి ముఖ్యమంత్రి అసెంబ్లీని పవిత్ర దేవాలయంగా భావించుకోవాలి. ఆ పవిత్ర దేవాలయమైన అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉండడం ముఖ్యమంత్రి యొక్క కనీస బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి దానికి విరుద్ధంగా 11,000 టీచర్ పోస్టులను వర్గీకరణ లేకుండా భర్తీ చేసిండు. దాని ద్వారా మాదిగ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. దామోదర్ రాజనరసింహ తన శాఖలో వర్గీకరణ లేకుండా 1200 ఉద్యోగాలు భర్తీ చేసిండు. దాని ద్వారా మాదిగ బిడ్డలకు అన్యాయం జరిగింది. జూనియర్ లెక్చరర్ పోస్టులు 100,000 పోస్టులు భర్తీ చేసిండు. దాంట్లో మాదిగలకు అన్యాయం జరిగింది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు కూడా భర్తీ కాబోతున్నాయి. దీంట్లో కూడా వర్గీకరణ చట్టాన్ని వాళ్ళు వర్తింపజేస్తలేరు. దీని వల్ల మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరగబోతున్నది. వర్గీకరణ చేస్తామనే పేరు చెప్తూనే వర్గీకరణ ద్వారా మాదిగ ఉద్యోగాలు, మాదిగ నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా ఈ ఎస్సీ కేటగిరీలో వచ్చే ఉద్యోగాలన్నీ మాలకు దోచిపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసింది. వర్గీకరణ చేస్తూనే చేసినటువంటి ఈ కుట్రను ప్రజలు ఎండగట్టాల్సిన బాధ్యత, ప్రజలను చైతన్యం చేసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ కుట్రను ప్రజలు తీసుకెళ్తాం. రిజర్వేషన్ల విషయం కోసం మీరేమో 11% కావాలంటా ఉన్నారు, మరి ప్రభుత్వం ఏమో 9% కేటాయించి మరి దీని గురించి మాట్లాడారు. తప్పనిసరిగా ప్రస్తుతం మేము ఎస్సీ వర్గీకరణ విధానాన్ని మేము స్వాగతిస్తూనే మా వాటా మీద గతంలో నిరసన వ్యక్తం చేశాం. ఈ నాడు కూడా మా వాటా దక్కలేదనే విచారాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. అది ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లడం జరిగింది, కమిషన్ దృష్టి తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరి దృష్టి దాన్ని తీసుకెళ్లడం జరిగింది. అది ముగిసిన అధ్యయనం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా దానికి పరిష్కారం దొరకాలి. ఇవాళ కాకపోతే రేపైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి పరిష్కారం చూపెట్టాల్సిన సందర్భం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. మా వాటా మేము మా వెనుకబడతాం ఆధారంగా చూసుకున్నాం, లేదా మా జనాభా ఆధారంగా చూసుకున్నాం, మాకు 11% రిజర్వేషన్లు దక్కాల్సిందే. ఇది శాస్త్రీయంగా ఎలాంటి కులమానాన్ని చూసుకున్నాం, ఎలాంటి పద్ధతిలో గణాంకాలు చేపట్టినా మాకు న్యాయబద్ధంగా 11% వాటా దక్కాల్సిందే. భవిష్యత్తులో ఆ వాటా దక్కడం కోసం మా ప్రయత్నాలు మేము ముమ్మరం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి తప్పనిసరిగా మాకు 11% వాటా కేటాయించే విధంగా మా ఒత్తిడి ఉంటుందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.